వెర్నర్ హెర్జోగ్ అనే ఒక యాక్టర్ కమ్ డైరెక్టర్, ఒక జర్మన్ యాక్టర్ కమ్ డైరెక్టర్ 2007లో ఒక డాక్యుమెంటరీ తీయాలనుకొని అంటార్క్టికా దగ్గరికి వెళ్ళాడు. ఎన్కౌంటర్స్ ఎట్ ది ఎడ్జ్ ఆఫ్ ద వరల్డ్ అని అక్కడున్న లైఫ్ స్టైల్ని, అక్కడ పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలు వాళ్ళ జీవన శైలి, అక్కడ నివసించే వైల్డ్ లైఫ్ అండ్ ఫిషెస్ వాట్ ఎవర్, అక్కడ క్లైమేట్ కండిషన్స్ అన్నిటి మీద ఒక మంచి డాక్యుమెంటరీ తీద్దామని ఆయన అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది అంటే, వీళ్ళు షూట్ చేసే టైంలో పెంగ్విన్స్ గుంపుని సరదాగా షూట్ చేస్తుంటే ఆ సమూహంలో నుంచి ఒక పెంగ్విన్ అలిగి ఏడ్చుకుంటూ నడుచుకుంటా కొండ వైపు వెళ్ళింది. యాక్చువల్గా పెంగ్విన్లు సముద్రం దగ్గరే ఉండాలి, ఆ సమూహంతోనే ఉండాలి. అలా బయటికి వచ్చిందంటే ఇది డెత్ మార్చ్ అని ఆయన అనుకున్నాడు, అంటే చనిపోవడానికే వెళ్ళింది అని. అది అక్కడ అంటే 70 కిలోమీటర్స్ వరకు వెళ్ళింది. అది తిరిగి రిటర్న్ వచ్చినా కూడా డెత్ మార్చారు, ఎందుకంటే దారి మధ్యలో ఎక్కడో చనిపోతుంది. సరే అని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. అయినా సరే అది మళ్ళీ అటే వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో తనకు అనిపించింది ఏంటంటే తన డాక్యుమెంటరీలో పొందుపరిచాడు. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఇది 2007లో జరిగినటువంటి స్టోరీ. నౌ 2014లో పూరి జగన్నాథ్ గారికి ఈ అంశం బాగా నచ్చి ఆయన తన సామాజిక మాధ్యమాల్లో ఒక స్టోరీ నరేట్ చేసి పోస్ట్ చేసుకునగానే అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు పూరి గారు రాసుకున్న స్టోరీ అంటే చెప్పిన స్టోరీ ఏంటంటే, మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కు ఉన్న ఒక మంచి రిలేషన్ బాండింగ్ గురించి మాట్లాడాడు. పెబుల్ పద్ధతిలో అవి ప్రపోజ్ చేసుకునే విధానం, పిల్లల్ని సంరక్షించుకునే విధానం, ఎగ్ని సంరక్షించుకునే విధానం, అండ్ అలాగే ఒకరి మీద ఒకరికున్న నమ్మకం. మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్ని చాలా విపరీతంగా ప్రేమిస్తుంది. అదే ఆడ పెంగ్విన్ మగ పెంగ్విన్ని చీట్ చేస్తే కనుక ఆ మగ పెంగ్విన్ ఆ బాధను తట్టుకోలేక ఆ సమూహానికి దూరంగా వెళ్ళి చనిపోతుంది అనేది ఆ స్టోరీ సారాంశం. అది విన్న తర్వాత చాలామంది ఇంటర్నెట్లో ఏం చేస్తున్నారంటే, చూసావా మా మొగళ్ళ ప్రేమ ఎంత గొప్పదో, ఆడవాళ్ళు చీట్ చేస్తే మేము చావనైనా చేస్తామే కానీ ఇంకొకరు మొహం చూడము, అది చూడము, ఇది చూడమని చెప్పేసి డిఫరెంట్ స్టోరీలు రాస్తూ ఉంటుంటే అది కాస్త వైరల్ అయ్యి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఇది ఒకసారి యాక్చువల్గా చెప్పాలంటే ఇది రీవైరల్ అవ్వడానికి పరోక్షంగా కారణం పూరి జగన్నాథ్. ఆయన కూడా కొన్ని క్రెడిట్స్ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ఇప్పుడు అసలు విషయానికి వెళ్దాం. మరొక స్టోరీ ఇంతలా వైరల్ అయినప్పుడు ఎవరైతే దాన్ని షూట్ చేశారో ఆయన అభిప్రాయం కూడా తెలుసుకుంటే బెటర్ కదా. అక్కడ చెప్పిన స్టోరీ ఏంటంటే, ఆ సమూహంలో ఆడ పెంగ్విన్ చనిపోయింది. నీతోనే జీవితం పంచుకోవాలనుకున్నప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత ఇంకా నేనెందుకు అని ఫీల్ అయిన పెంగ్విన్ అలా అలిగి వెళ్ళింది అని. ఇది ఇంటర్నెట్లో ఇంకొంతమందికి ఇంకో రకంగా అర్థమై ఏం చేశారు అంటే, చాలా స్ట్రెస్, ఏదో ఇంకేదో వర్క్ ప్రెషర్ ఉన్నప్పుడు ఒంటరిగా అలా వెళ్ళాలని అందరికీ ఉంటుంది, అన్నీ మర్చిపోవడానికి. అలా పెంగ్విన్ ఏదో చేసిందని చెప్పి ఇంకెవడెవడో ఇంకో యాంగిల్లో మాట్లాడుకుంటున్నారు. ఎవరు ఎన్ని యాంగిల్స్లో మాట్లాడుకున్నా ప్రజెంట్ పెంగ్విన్ అనేది మాత్రం బాగా ట్రెండ్ అవుతూ ఉంది. నౌ ఇంకొక అంశం, మరి ఏదన్నా విషయం బాగా ట్రెండ్ అవుతే ట్రోలర్స్ కానీ మీమర్స్ కానీ ఆ ముడి సరుకుని ఒక ఫినిష్డ్ ప్రోడక్ట్లా తయారు చేసి నవ్వుకోవడమో లేకపోతే హేళన చేయడమో చేస్తారు. వీళ్ళు ఏం చేశారు అంటే, అది ట్రంప్ చేయబట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినట్టు, కవిత గారు చేయబట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినట్టు, జగన్ చేయబట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినట్టు రకరకాల మీమ్స్ క్రియేట్ చేసి నవ్వుకుంటున్నారు. అదొక పార్ట్. ఇకపోతే పెంగ్విన్స్ గురించి చాలామందికి తెలియని ఒక మంచి అంశాలు ఉన్నాయి. ఎట్లాగూ సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుందాం. ఇప్పుడు మనం మనుషుల్లాగే అవి కూడా చెప్పాలి అంటే, మనం ఎలా అయితే నడుస్తామో మనల్ని చూసి అవి కూడా దగ్గరికి ఎందుకు వస్తాయంటే, ఇది కూడా ఏదో ఉంది సేమ్ మాలాగే నడుస్తుంది అని చెప్పి అది వస్తుంది మీ దగ్గరికి. వీళ్ళందరూ ఒకలానే ఉన్నారు, భలే హైట్గా ఉన్నారని చెప్పి ముచ్చటపడి వస్తాయి, అంతమించి ఇంకేమీ లేవు. అండ్ నెక్స్ట్ చాలా డీప్ సీలో, అంటే ఎక్కడో అట్టడుగున సీలో కూడా గంటకు 36 కిలోమీటర్ల దూరంలో, అంటే వేగంగా ప్రయాణించగలిగే జీవుల్లో ఇదొకటి. బాగా ఈదగలదు, చాలా డీప్ డైవర్స్ అది ఇంకా చెప్పాలి అంటే. అండ్ వాటికి ఉన్న ఈ నలుపు తెలుపు ఏదైతే ఉందో, ఇప్పుడు ఇట్లా ఉందనుకోండి పడుకుంటే, పైనుంచి చూస్తే సముద్రంలో లోతులాగా ఉంటుంది, కింద నుంచి చేపలు ఏమైనా చూస్తే పైన ఆకాశంలాగా ఉంటుంది అనమాట. సో వాటికి అది లైక్ ఒక ప్రొటెక్షన్ లాగా ఇంకా చెప్పాలి అంటే. నెక్స్ట్ ఇక ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాల విషయాలకు వస్తే, మనం ఎలాగైతే ఒక అబ్బాయి అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడానికి ఒక గులాబో లేకపోతే ఒక గ్రీటింగ్ కార్డో లేకపోతే ఒక చాక్లెటో ఇంకేదో ఇస్తూ ఉంటారు, లేదా ఉంగరమో. ఇవేం చేస్తాయంటే సముద్రం లోపల ఇవి ప్రయాణించే టైంలో కలర్ఫుల్ స్టోన్స్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి, రౌండ్గా మంచి షేపుల్లో ఉండే రాళ్ళు, పెబుల్స్. ఈ పెబుల్ని దానికి ఇచ్చేసి ప్రపోజల్ చేస్తుంది.
ఆడ పెంగ్విన్ ఆ పెబ్బల్ని రిసీవ్ చేసుకుందంటే నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసినట్టే. తర్వాత కొంతకాలానికి వీళ్ళకి గుడ్లు పొదిగే దశ వస్తుంది. ఆ గుడ్డుని ఫీమేల్ ఏం చేస్తుందంటే మేల్ పెంగ్విన్కి ఇస్తుంది. మేల్ పెంగ్విన్ ఇది ఎంత బ్రూడ్ కౌచ్ అంటారు దీన్ని, ఇక్కడ బ్రూడ్ పౌచ్ ఈ ఒంటి కింద పెట్టుకొని ఆ హీట్ని ఆ ఎగ్కి అందిస్తా 60 to 70 days అలాగే ఉంటుంది. అన్ని వాతావరణాన్ని, ఆకలిని అన్నిటిని తట్టుకొని తర్వాత ఆ బేబీస్ని కూడా చాలా అపురూపంగా చూసుకుంటారు. ఇప్పుడు మనకున్న స్టోరీలో ఆడ పెంగ్విన్ చనిపోయింది కాబట్టి మగ పెంగ్విన్ ఏడ్చుకుంటా అలా వెళ్ళింది కాబట్టి ఇన్ని స్టోరీలు రాశారు. అదే మగ పెంగ్విన్ చనిపోయినా కూడా అదే ఆడ పెంగ్విన్ ఇలాగే బాధపడేది, ఇలాగే నడుచుకుంటూ ఎక్కడికో వెళ్ళేది. అప్పుడు మనం ఇంకో స్టోరీ మాట్లాడుకోవాల్సి వచ్చి ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఒక క్రియేటివ్ డైరెక్టర్ అనుకోకుండా ఒక డాక్యుమెంటరీని తీయడం, అందులో ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఒక సంఘటన జరగడం, అరే జంతువులకు కూడా ఎమోషనల్ బాండింగ్స్ భలే ఉంటాయి అని చెప్పి ఆయన ఫీల్ అయ్యి దాన్ని ముందుకు తీసుకెళ్ళడంతో మనం ఇంత స్టోరీ మాట్లాడుకుంటున్నాం. అండ్ ఇక అసలు విషయానికి వస్తే కేవలం పెంగ్విన్స్కే కాదు, డాల్ఫిన్స్కైనా, ఈవెన్ క్యామెల్స్కైనా, ఎలిఫెంట్స్కైనా, మంకీస్కైనా, చింపాంజీలకైనా, టైగర్, లయన్, డొమెస్టిక్ అండ్ వైల్డ్ లైఫ్లో బోల్డ్ అన్ని యానిమల్స్కి కూడా ఇలాంటి బాండింగే ఉంటుంది. ఇక్కడ మనం ఒక అంశం చూసాం కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నాం. లేదు అంటే రెగ్యులర్గా నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ని, వైల్డ్ లైఫ్ని ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమవుతుంది వాటిల్లో కూడా కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అని. ప్రజెంట్ పెంగ్విన్ స్టోరీ అయితే బాగా వైరల్ అవుతుంది కాబట్టి దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఒక చిన్న క్రెడిట్ మాత్రం పూరి జగన్నాథ్ గారికి ఇద్దాం, ఎందుకంటే ఎప్పుడు దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఇంత వైరల్ అవుతుంది అంటే సెల్ ఫోన్ పుణ్యమానో లేకపోతే వైరల్ కంటెంట్ పుణ్యమానో కాదు, కొంతమంది వైరల్ చేసి వాళ్ళకు కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్సే కదా, వాళ్ళు కూడా ఎంత కాదన్నా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఎవరికి అర్థమైన రీతిలో ఈ కథని ఇష్టం ఉన్నట్టు చెప్పుకోవద్దు. జరిగిన ఇన్సిడెంట్ 2007లో ఆ డైరెక్టర్ గారిని అడగండి, ఆయన చెప్పింది నమ్మండి. థ్యాంక్ యూ సో మచ్.